కడప కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ ఖాలు పంచాయతీ శాఖకు వద్దంటూ నిరసన తెలిపారు. సచివాలయం వద్దు, పంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ విధులకు మాత్రమే పరిమితం చేయాలని వారు కోరారు. శాలరీ మొత్తం ఒక సర్పంచ్ 15 ఫైనాన్స్ నుంచి ఇవ్వడం అనేది వారి విఘ్నత వైపే వెళ్తూ ఉంది, కానీ వాళ్ళు ముందు రావటం లేదు. కనీసం ఏ విధమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించడానికి కానీ సచివాలయం పరంగా చేయడానికి కానీ మాకు ఎటువంటి అదనపు ఆదాయాలు అనేటివి ఉండవు. కావున ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వారు మాకు సహకరిస్తే మేము చేయడానికి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గత 25 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి వారే. అప్పుడు లేనిటివన్నీ ఇప్పుడు పెడుతున్నారు, కానీ మేము చేయడానికి ముందున్నాము. మాకు తగినంత ఆర్థిక సహాయం కూడా లేనందువలన మేము వెనుకబడి ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ 30 రోజులు పనిచేసేది మేము మా కుటుంబం కోసము. ఇవన్నీ చూస్తుంటే పొద్దున 6 గంటల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ అని వెళ్తూ ఉంటే ఇంట్లో భార్యకు, భర్తకు, అత్తమామలకు కానీ, ఎవరికి కానీ, పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకు సేవలు చేయలేకన్నా ఉన్నాము. ఇదే విధంగా ఉంటే కన్నా మేము వాళ్ళు దూరం అయిపోయి కోర్టులకు పోవాల్సి వస్తుందేమో, ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నాము. కాబట్టి పని భారాన్ని అంతా తగ్గించి మాకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే మన గవర్నమెంట్ ఎంతసేపు సుపరిపాలన వైపు అడుగు వేస్తుంది. ఆ సుపరిపాలన అనేది కేంద్ర క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో మాకు సిబ్బంది లేకుండా యుద్ధం చేయమంటుంది. వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి గ్రామీణ స్థాయిలో ప్రతి పంచాయతీకి తప్పనిసరిగా ఒక పంప్ ఆపరేటరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఒక బిల్ కలెక్టర్లు వీళ్ళు తప్పనిసరిగా నియమిస్తే గ్రామ పంచాయతీ పరిధిలో సుపరిపాలన వైపు మనం అడుగులు వేస్తాం సార్. దయచేసి మమ్మల్ని పిఆర్ మినిస్టర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి ఎంతసేపు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా పై స్థాయి అధికారులు, కమిషనర్ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులందరూ కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయి